హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. తిరుపతిలో తొక్కిసలాట అంశానికి సంబంధించిన వివాదం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. తిరుపతిలో తొక్కిసలాటకు కారణం ఎవరు? గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఒక మొదటి మచ్చగా ఈ నిన్నటి ఘటన మిగిలిపోవడానికి కారణం ఏంటి? బాధ్యత ఎవరు తీసుకోవాలి? మొత్తం అందరూ అధికారుల మధ్య సమన్వయ లోపం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతోంది. ఆ మాట ప్రభుత్వమే చెప్తోంది, ప్రభుత్వ పెద్దలే చెప్తున్నారు. అటువంటి సమన్వయ లోపం ఉన్న, సమన్వయం చేసుకునే ఆలోచనే లేని వ్యక్తులని అక్కడ పెట్టింది ఎవరు? ఆ వ్యక్తుల్ని సమన్వయం చేయాల్సిన బాధ్యత ఎవరిది? దానికి కారణంగా 6 ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబాలకి ఎవరు సమాధానం చెప్పాలి? దాంతోపాటు ఎక్స్గ్రేషియా అంశం కూడా చర్చకు వస్తుంది. ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ ఉంటే 25 లక్షలు ఇస్తామంటూ టీటీడీ బోర్డు చెప్తోంది. ఫర్దర్గా కూడా టీటీడీ బోర్డు ప్రాపర్గా వెళ్ళాలంటే ఏం జరగాల్సిన అవసరం ఉంది? టీటీడీ బోర్డు మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఓవి రమణ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే నరసింహ గారు. వెల్కమ్ టు ఈహా సార్. థ్యాంక్ యూ. సార్ సరే, ఏంటి మీరు సుదీర్ఘంగా, సరే మీరు ఏ పార్టీలో ఉన్నా మిమ్మల్ని మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశాలపైన సీరియస్గా ఫాలో అవుతున్న వ్యక్తిగా, కన్సర్న్ ఉన్న వ్యక్తిగా చూస్తాం. సో రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడతారు ఏ ఇష్యూ పైన అనేది ఓవి రమణ గారికి ఉన్న ఇమేజ్. దాంతోపాటు పర్టికులర్గా శ్రీవారి అంటే అపరిమితమైన భక్తి, శ్రీవారి దగ్గర ఎటువంటి అపచారం జరగకూడదు అని కోరుకుంటున్న వాళ్ళలో మీరు ఉన్నారు. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? రాజకీయ పార్టీలకు అతీతంగా చెప్పండి. మొన్న ఇన్సిడెంట్కి కారణం ఏంటి? ఎవరు బాధ్యత తీసుకోవాలి? అసలు ఏం జరిగింది? నరసింహరావు గారు, సార్ మొదటగా మీరు శ్రీవారి స్వామి పైన నాకు అచంచలమైన భక్తి విశ్వాసాలు, నమ్మకం, వీటన్నిటితో మీరు అన్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయాలకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నేను ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నాను, మధ్యలో బీజేపీలో కుదిరాలు ఉన్నాను. సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. నేను రాజకీయ పార్టీ అది తప్పు చేసినా కూడా ఆ పార్టీని విమర్శిస్తూనే వచ్చాను తప్పనిచ్చి దేవస్థానం కన్సర్న్ వచ్చినంత వరకు మీరు అడిగిన పాయింట్లో దేవస్థానం విషయం నేను ఎప్పుడో కాంప్రమైజ్ కాలేదు. రాజకీయ పార్టీ ఉండొచ్చు, ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు, రావచ్చు అని. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, మీరు ప్రస్తావించిన విషయము, నేను 3 రోజుల క్రితం జరిగిన దుర్ఘటన, వైకుంఠ ఏకాదశి రోజు వచ్చే దుర్ఘటన. ప్రతి ఒక్కళ్ళు కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు దుర్ఘటన అని మాట్లాడుతున్నారు. అసలు దీనికి కారణం ఏంటి అని మీరు అడిగిన క్వశ్చన్ చూసారా? చాలా వాల్యుబుల్ క్వశ్చన్. ఏంటి కారణం? ఎందుకు ఈ సంఘటన జరిగింది? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవాళ వరకు ఇంతవరకు వచ్చిన ఇన్సిడెంట్ కూడా స్వామి కోసం దర్శనానికి వచ్చిన వాళ్ళలో ఇంతవరకు కూడా చిన్న క్యాజువాలిటీ జరిగిన సందర్భం ఒక్కటంటే ఒకటి లేదు. నా ఊహ తెలిసినంత వరకు, నాకు 65 సంవత్సరాలు, నా చిన్నప్పుడు 5వ సంవత్సరం వరకు నాకు అంతే తెలిసినంత వరకు, ఊహ తెలిసినంత వరకు 5వ సంవత్సరం నుంచి నేను గుడికి వెళ్తున్నాను. దాదాపు 60 ఏళ్ల నుంచి గుడికి వెళ్తున్నాను. నేను వినింది ఎప్పుడు, ఒక్క సందర్భంలో పివిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసినప్పుడు ఒక బస్సు, అప్పుడు మూతి బస్సులు ఉండేటివి, చిన్న బస్సులు. ఆ బస్సు 40 అడుగుల లోయలో 36 మంది ప్యాసింజర్లు వస్తున్న బస్సు 40 అడుగుల లోయలో పడినా కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఏ ఒక్కరికి చిన్న గాయం కూడా జరగలేదు. 36 మంది ప్రయాణిస్తున్న బస్సు లోయలో 40 అడుగుల లోతులో పడితే ఏ ఒక్కరి ప్రాణాలు కూడా పోలేదు. అది వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే మహిమ. ఆయన ఇన్నాళ్ళు గుడిని కాపాడుతారు. అదే కాదు, ఎవరో హెల్త్ పరంగా వచ్చి అక్కడ ఏదో హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా చనిపోయిన వాళ్ళు తప్పనిచ్చి మీరు ఎప్పుడే కానీ లేదు. కోవిడ్ టైంలో కూడా ఇంతమంది భక్తులు వచ్చినా కూడా, కోవిడ్ టైంలో ఒక 2 నెలలు మూసిన తర్వాత కూడా 2 ఏళ్ల పాటు ప్రపంచాన్ని గజగజ వణికించిన కోవిడ్ లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు ఎలాంటి కోవిడ్ లో కానీ ఎటువంటి ఇన్సిడెంట్ జరిగి చనిపోయిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అయితే మరి ఎందుకు జరిగింది ఇవాళ మచ్చ రావడానికి కారణం ఏంటంటే, గత పాలక మండలిలో తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయం. ఏంటి అనాలోచిత నిర్ణయం అంటే, ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామి ద్వారాలు, అంటే స్వామికి ఆనంద నిలయం పక్కన ఉత్తర ద్వారం తెరుస్తారు. ఈ ఉత్తర ద్వారం వైకుంఠ ఏకాదశి రోజే తెరవాలి. అది ఆచారము, వ్యవహారము, ఆగము, వాటిని మీరు ఏది చెప్పినా కూడా ఆ వైకుంఠ ఉత్తర ద్వారం తెరుస్తారు. ఆ రోజు ఆ దర్శనం చేసుకుని ఉత్తర ద్వారంలోంచి ప్రవేశం చేసుకుని బయటకు వస్తే, సంవత్సరం ఒక్క తెలిసే వైకుంఠ ద్వారం చేస్తే మన జన్మ ధన్యమైపోతుంది, మన కష్టాలు తీరుతాయి, స్వామి మనకు కనుకరిస్తాడని చెప్పే ఉద్దేశంతో కొన్ని లక్షల మంది మాలేసుకొని, వైకుంఠ మాలేసుకొని నడుచుకుంటూ కన్యాకుమారి నుంచి, కర్ణాటక నుంచి, ఎక్కడెక్కడి నుంచి నడుచుకుంటా వచ్చి కొండకు నడుచుకుంటా పోయి ఆ స్వామి దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం దర్శనం చేసుకుని రావటం ఇన్నేళ్లు జరుగుతున్న ఆనవాయితీ. ఇదొక సాంప్రదాయం. ఆ ద్వారం వైకుంఠ ఏకాదశి తర్వాత ఏమైందంటే, ఒక 15 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో
వైకుంఠ ఏకాదశి గడియలు పక్క రోజు ద్వాదశి రోజు కూడా ఉంటాయి కాబట్టి ద్వాదశి రోజు కూడా కొన్ని రోజులు దీన్ని ఓపెన్ చేద్దామని వైకుంఠ ఏకాదశి ఆ ద్వాదశి పెట్టడానికి మూల కారణం ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజులు భక్తులు విపరీతంగా వస్తారు, వాళ్ళకి దర్శనం కల్పించాలి కాబట్టి ఆ గడియలు రాత్రి 12 గంటలు అయిపోతాయి. ద్వాదశి రోజు కూడా ద్వారం తెరిస్తే పనిచేసే ఉద్యోగస్తుల కుటుంబాలు, కొంతమంది ఇంకెవరన్నా అక్కడ పనిచేసే మీడియా వాళ్ళు కానీ వాళ్ళకి కలిసే అవకాశం ఉంటుందని వైకుంఠ ఏకాదశితో పాటు ద్వాదశి రోజు కూడా ద్వాదశి రాత్రి 12 గంటల వరకు ద్వారం తెరిచే విధంగా ఇన్నేళ్ల పాటు జరుగుతూ వచ్చింది. ఇదే సాంప్రదాయం, ఇదే ఆగమం, ఇలాగే చేయాలి. దాన్ని పోయిన గత ప్రభుత్వంలో పాలక మండలి తీసుకున్న నిర్ణయం ఏంటంటే దీన్ని 10 రోజుల పాటు ఓపెన్ చేస్తాము. 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తిరగటం అనేది తప్పు, చేయకూడదు, ఆగములు ఎక్కడా లేదు. ఇన్నేళ్ల పాటు వ్యవహరించుకోండి, వీళ్ళు 10 రోజుల పాటు చేశారు. ఇదొక్కటే కాదు వీళ్ళు చేసింది. సంవత్సరానికి ఒక్కసారి జరిగే అత్యంత విశిష్టమైన సేవలు స్వామివారి బ్రహ్మోత్సవాలు, చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు, మీకు తెలుసు. దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఆ బ్రహ్మోత్సవంలో విశిష్టమైన సేవ గరుడ సేవ. గరుడ సేవకు మినిమం 4 లక్షల మంది 5 లక్షల మంది భక్తులు కొండపైకి వస్తారు. ఎన్ని వ్యయ ప్రయాసాలు కూర్చుకున్నా ఆ రోజు గరుడ సేవ రోజు స్వామి సాక్షాత్ వేరేస్తాడు 4 మాడా వీధుల్లో. ఆయన దర్శనం అయితే చాలు, మూల విరాట్ దర్శనం కాకపోయినా స్వామి దర్శనం 4 మాడా వీధుల్లో దర్శనం చేసుకుంటే చాలు అని చెప్పి అన్ని గంటలైనా రోజులైనా వెయిట్ చేసి స్వామి దర్శనం చేసుకొని పోయేదన్నమాట. ఏం చేశారంటే వీళ్ళు గత ప్రభుత్వం వచ్చిన అటువంటి బ్రహ్మోత్సవంలో అంత విశిష్ట సేవ సంవత్సరానికి ఒకసారి చేసే గరుడ సేవను తీసుకొచ్చి నెలకోసారి పెట్టారు. ఈ నెలకోసారి పెట్టి గరుడ సేవ ఏ విధంగా పెట్టారంటే ఏం పెట్టుకోవచ్చు, నెలకోసారి గరుడ సేవ ఆ రోజు ఎక్కువ అవుతారు కదా, మరి నెలకోసారి పెడతాము. నెలకోసారి పెడతారంటే సాంప్రదాయానికి విరుద్ధంగా పెట్టడం ఒక తప్పు. మరి నెలకు గరుడ సేవ పెట్టినప్పుడు ప్రతి నెల బ్రహ్మోత్సవాలు అన్ని చేయొచ్చు కదా, చేస్తారా? అంటే మీకు కావాల్సిన సేవ గరుడ సేవ చేస్తాం మేము పెట్టామని చెప్పి అది పెట్టడంతో పాటు ఈ వైకుంఠ ద్వారాలు 10 రోజుల పాటు పెట్టారు. ఇది తప్పు అని చెప్పి మా ప్రభుత్వం కూడా విమర్శించింది. ద్వారం 2 రోజులు పెట్టాలి, ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నాయని చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపైన పునరాలోచించండి. మనం 2 రోజులే కదా పెట్టాలి, 10 రోజులకు పెట్టిన తప్పు అని మనమే చెప్పాం కదా. మనం బ్రహ్మోత్సవాలు కూడా మాట్లాడుతుందని చెప్పి మనం ఏం చేసాము, ఈ 10 రోజులు వచ్చి 10 రోజులు కంటిన్యూ చేస్తూ గతంలో ఏ విధంగా ఉందో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, వాళ్ళ నడుచుకుంటూ వచ్చి స్వామి కొండెక్కి వైకుంఠం క్యూలోకి వెళ్ళేవాళ్ళు, వైకుంఠంలో అక్కడ ఉండేవాళ్ళు, స్నానాలు అన్ని చేసుకునే వాళ్ళు, కావాల్సిన వాళ్ళకి తిండి మంచి చెడ్డ అన్ని అక్కడ జరిగేటివి. స్వామి ఎప్పుడైనా గురించి దర్శనం చేసుకుని పోయేవాళ్ళు. ఒక్కసారి కాంప్లెక్స్ వాళ్ళకి నమ్మకం ఏంటంటే ఒక్కసారి కాంప్లెక్స్ లోకి మనం ఎంటర్ అయిపోయినామంటే స్వామి మనకు దర్శనం భాగ్యం కలిగిస్తాడు, ద్వార దర్శనం మనకు జరుగుతుందని ఒక నమ్మకంతో వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు. అందుకని ముందుగా వచ్చేవాళ్ళు 48 గంటలైనా 50 గంటలైనా వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, దాన్ని తీసుకొచ్చి మీకు గంటలో దర్శనం చేసుకుంటాం, 2 గంటలు దర్శనం చేస్తామని ఎందుకు ఎవరికి వచ్చిన ఆలోచన, ఎందుకు ఎవరు నిర్ణయం తీసుకున్నారో నాకైతే తెలియదు. కానీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ టోకన్ ఉండే వాళ్ళే దర్శనానికి రావాలి, నచ్చేచ్చే వాళ్ళు లేదు, నచ్చేచ్చే వాళ్ళకి అలో చేయటం లేదు. కొండపైన టోకన్ లేకుండా ఎవరిని అలో చేయమంటే 32 కంపార్ట్మెంట్ ఖాళీ అయిపోయాయి. ఎందుకు సార్ ఆ డెసిషన్ ఎందుకు తీసుకుంది టీటీడీ? నాకు సర్ప్రైజింగ్ గా అనిపించింది. కొండకి మీరు టికెట్ లేకుండా రావద్దనే మాట్లాడింది. అంటే బహుశా వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే టోకన్ సిస్టమ్ ఇస్తే టోకన్ తీసుకున్న వాళ్ళంతా వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళి 1-2 గంటలు దర్శనం అయిపోతుందని. వాళ్ళు అక్కడి నుంచి కన్యాకుమారి నుంచి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళకి ఇక్కడ స్వామి సేవలో అక్కడ నిద్రపోతాము వైకుంఠ కర్నల్స్ లో స్వామి సన్నిధులు నిద్ర చేయడం అనేది వాళ్ళకు మొక్కు, ఎంట్రుకలు ఇవ్వచ్చు, ఇవన్నీ అక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవచ్చు అని వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నది. అది దాన్ని మనం ఉన్న పిల్లల్ని తీసుకొచ్చామంటే మీకు కొండకై నచ్చొచ్చు, దానికి దారి లేదు, మీరు ఇక్కడ కొండ ఎక్కడానికి లేదు, వైకుంఠం లేదు, ఇక్కడ టోకన్ తీసుకోవాలి అని మనం ఉన్న పడాలని చెప్పేసాం. ఈ చెప్పిన దాని వల్ల ఆ టోకన్స్ ఇచ్చిన తిరుపతిలో 94 కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాల్లో మనం 94 కేంద్రాలు పెట్టి కన్యాకుమారిలో చెన్నై నుంచి కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళకి బైరాగ పెట్టడం ఒకటి ఉంది, మన రామచంద్ర పుష్కరిణి అనేది ఒకటి ఉంది, లేదా ఇంకొకటి ఉంది అని వాడికి ఎట్లా తెలుస్తాయి సార్? అవన్నీ తెలియకుండా వాడు వచ్చి వాడు నానా తంటాలు పడేసి ఆ పార్కుల దగ్గర ఆ చీకట్లో అక్కడ ఫెసిలిటీస్ లేవు, చీకట్ లేవు, మరుగుదొడ్లు లేవు, వాళ్ళు ఎట్లయినా మనకు ఇక్కడ రాకపోతే మనకు టోకన్ దొరకదేమో అని రాత్రి టోకన్ ఇస్తారంటే ఉదయం 9 గంటలకు అక్కడికి వెళ్ళారు. ఉదయం 9 గంటల నుంచి వాళ్ళకి నీళ్లు ఇచ్చేవాళ్ళు లేరు, భోజనం పెట్టిన వాళ్ళు లేరు. అయినా ఏ ప్రయాసాలు కూర్చుకొని మనకు భగవంతుడు సాయంత్రం దర్శనానికి టోకన్ ఇస్తాడు కదా అని చెప్పి ఉద్దేశంతో అక్కడ ఉన్నారు. వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. మీరేమో సిస్టమ్ మార్చి మొత్తం సిస్టమ్ అంతా మార్చి టోకన్ సిస్టమ్ పెట్టినప్పుడు మరి వారు మంచి చెడ్డలు కూడా మీరు 94 కేంద్రాలు పెట్టడం తప్పైనప్పుడు వాటి గురించి మంచి చెడ్డ చూడాల్సిన బాధ్యత ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే సాయంత్రం అయిపోయింది, గేటు తెరిచేటప్పటికి ఒక్కసారికి అంతా స్టాంపేడ్ అయిపోయింది. అనవసరంగా 6 మంది ప్రాణాలు కోల్పోయినారు. 50 మందికి
ఈ పొద్దు తీసుకొచ్చి హాస్పిటల్ అయిపోయి కాళ్ళు చేతులు విరిగే పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఇది ఎంత మచ్చ ఇది. ఈ తప్పిదము మామూలుగా ఏదో చెప్పేసి వాళ్ళకి ఏదో 25 లక్షలు ఎక్స్క్రీజ్ చేయించాము, కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళకు 3 లక్షలు ఇచ్చాము, 5 లక్షలు ఇచ్చామండి. తమిళనాడులో ఎవరు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో? వెంకటేశ్వర పైన తమిళనాడులో వెంకటేశ్వర పైన ఇంత అత్యంత విశ్వాసంతో మేము అక్కడికి వచ్చి మా కాళ్ళు చేతులు ఎరగొడితే మాకు 3 లక్షలు ఇస్తారా? మా దగ్గర కూడా వస్తే మా గుళ్ళకి వస్తే మేము కాళ్ళు చేతులు ఎరగొట్టి 3 లక్షలు మీ చేతులు పెడితే ఒప్పుకుంటారా అని మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆవేదనతో బాధతో మాట్లాడుతున్నారు. పొద్దున 9 గంటల నుంచి క్యూ లైన్ లో జనాలు ఉంటే టీటీడీ అధికారులు మొత్తం యంత్రాంగం అక్కడే ఉంటుంది కదా, ఎందుకు అర్థం కాలేదు? వాళ్ళకి అంతమంది జనాలు వచ్చారు, పొద్దున నుంచి క్యూ లైన్ లో ఉన్నారు, వాళ్ళకి నీళ్లు భోజనం ఏదో ఇప్పుడు అర్థం కాని విషయం అదే. ఎవరైతే అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నాడో ఆయన కొండపైన ఏం చేస్తున్నాడో, భక్తులే కొండపైన లేనప్పుడు 32 కంపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నప్పుడు నడిచొచ్చే భక్తులు లేనప్పుడు కొండపైన ఏం చేస్తున్నాడో దేవుడికి తెలియాలి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇక్కడే తిరుపతిలో ఉంటాడు, ఇక్కడ ఒక జేఈఓ ఉంటాడు. వాళ్ళు చెప్పడం వెంటనే జేఈఓ గౌతమికి ఇచ్చాము, గౌతమ్ బాధ్యతలు తీసుకునింది, ఆమె చెప్పిందని. వాళ్ళు ఏమనుకున్నారు, సాయంత్రం 9 గంటల కదా మనకు టోకన్స్ ఇచ్చేది, 9కో 10కో. ఈ అవగాహన లోపం ఒకరికొకరికి. మధ్యలో పోలీసు వచ్చారు, పోలీసుకు అంతా కొత్త వాళ్ళు, భక్తుల్ని ఏ విధంగా మేనేజ్ చేయాలా. పిలిగ్రమ్ ట్రీట్మెంట్ అనేది కొండపై ఉండే వాళ్ళకి తెలుస్తుంది. పిలిగ్రమ్ మేనేజ్మెంట్ కింద ఉండే వాళ్ళకి పోలీసుని తీసుకొచ్చి పెట్టేస్తే ఒక విజిలెన్స్ లేదు, ఎవరు లేదు. ఒకరు బాధ్యత ఇచ్చాము, బాధ్యత నువ్వు పట్టించుకోలేదని చెప్పి వాళ్ళు ఏదో మనం సస్పెండ్ చేసి ఈరోజు చేతులు దుడుపుకొని ఒక జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని చెప్పి చెప్పడం అనేది అది ఒక ఎత్తు అయితే. కానీ ఈ రోజు మన ఈ వచ్చిన మచ్చకి, ఈ వచ్చిన నిందకి ఈ రోజు ఎవరు క్షమాపణలు చెప్పినా, మనం భక్తులకు క్షమాపణలు చెప్పినా ఈ నింద మోపిని చూసారా? తిరుపతి దేవస్థానానికి వెళ్తే స్టాంపేడ్ జరిగి 6 మంది చనిపోయారు, 50 మంది వికలాంగుల భక్తులకు ఇబ్బందులు కలిగినాయని చెప్పని ఈ అపాధి నుంచి మనం బయటపడగలుగుతామా? అట్లా పోయే మచ్చ కాదు కదా, అది పోయే మచ్చ కాదు కదా. మనం 25 లక్షలు ఇచ్చి మనం చెప్పుకోవచ్చు, 5 లక్షలు చెప్పుకోవచ్చు. ఈ ఇచ్చిన డబ్బుల గురించి కాదు కదా. ఈ జరగడానికి మూల కారణం మనం అనాలోచిత నిర్ణయం. ఇది ఎందుకు పెట్టాలి? మీరు 10 రోజుల పాటు దర్శనాలు పెడతామని మీరే నిర్ణయం తీసుకున్నప్పుడు, 10 రోజుల పాటు ద్వారపడినప్పుడు శుభ్రంగా వాళ్ళు వైకుంఠంలో పంపించింటే 10 రోజుల పాటు ఈ రోజు కాబట్టి రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది. అర్జెంట్ గా టోకన్ పెట్టించి మీకు టోకన్ తీసుకొని దర్శనం కావాలనే భావన వాళ్ళు ఎందుకు కలిగించాలండి? వాళ్ళ ఆతృత ఎందుకు కలిగించాలి? కాదు సార్, ఇటువంటి డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు మనం కింద 90 కేంద్రాలు పెడుతున్నాం, కింద టోకెన్స్ ఇస్తున్నాం, పైకి టోకెన్ లేకుండా ఎవరు రావద్దు. ఈ డెసిషన్స్ అన్ని ఎవరు తీసుకుంటారు? బోర్డులో చర్చించరా? చైర్మన్ కి తెలియదా? ఈవోకి తెలియదా? అక్కడ ఇంకా చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, కనీసం చైర్మన్ ఈవో కొత్త వాళ్ళు అయితే వీళ్ళని చెప్తారు కదా, చెప్పాలి కదా. ఇక్కడ కేవలం ఏంటంటే కొండపైన అధికారులు కానీ వీళ్ళకి వస్తానే ఏమవుతుందంటే ఓడి మా సర్వస్వం, ఆధిపత్య పోరు, అహంకారం. మనం తీసుకున్న డెసిషన్ మనం కరెక్ట్. గతంలో మీరు చిన్నప్పటి నుంచి చూస్తే 70,000 మంది 80,000 మంది స్వామికి వస్తున్నాడు. ఎప్పుడు ఒక బ్రహ్మోత్సవాలు గరుడ శివరాలతో 1,00,000 మంది 1,01,4 లక్ష మంది వస్తారు తప్ప మిగతా రోజుల్లో 1,00,000 దాటిన రోజులు ఎప్పుడు ఉండవు. ఎప్పుడు ఒకటో వస్తే వచ్చి ఉండొచ్చు. 60,000 70 మంది వస్తే గతంలో లఘు దర్శనం చేసుకొని, లఘు దర్శనం అనేది ఎప్పటి నుంచో వస్తున్న కొన్ని ఏళ్ల నుంచి, దశాబ్దాల నుంచి అది ఆచారం. అంటే గుడి స్టార్ట్ అయ్యేది కూడా ఇక్కడ జయవిజులు ఉన్నాయి, జయవిజుల తర్వాత గుడి స్టార్ట్ అవుతుంది, అక్కడ దర్శనం చేసుకుని పోయేవాళ్ళు, ఎవరికి ఇబ్బంది లేదు. 30 గంటలు వెయిట్ చేసినా కనీసం స్వామి దర్శనం బాగా తృప్తిగా జరిగింది, భోజనం బాగా పెడుతున్నారని చెప్పి హాయిగా వెళ్ళేవాళ్ళు. మనం వచ్చిన ఒక పెద్ద మనిషి గత ప్రభుత్వంలో ఒక అధికారి ఏం చేశాడు, లఘు దర్శనం తీసేసి మహాలఘు దర్శనం పెట్టాడు. మహాలఘు దర్శనం దగ్గర పెట్టి జయవిజుల దగ్గర నుంచి లాగ పెట్టాడు. ఇది కేవలము ఆయన పుణ్య అహంకారం, నేనేదో చేసుకోవాలి అని చెప్పి. ఎందుకు చేసిపోయి దీనికి మూల కారణం చెప్తాను. ఆయన వచ్చిన తర్వాత జయ విజయుల దగ్గర నుంచి దర్శనం చేసుకుని అక్కడి నుంచి స్వామిని చూడాలంటే మూల వేట 60 అడుగులు. 60 అడుగులు చిన్న ముసలి వాళ్ళు వస్తారు, చిన్న బిడ్డలు ఎత్తుకుని వస్తారు. నిమిషానికి 115 నుంచి 125 మందిని పుల్లు పుష్, ఒకరు లాగటం ఒకరు నెట్టడం. ఏం దర్శనం అవుతుంది నరసింహరావు గారు? వాళ్ళు ఎలా చూసుకోగలుగుతారు? పిల్లల్ని చూసుకోగలుగుతారా? తెచ్చుకుని లగేజ్ తీసుకుని పెట్టగలుగుతారా? వాళ్ళకి రూములు ఉండవు, ఏమి ఉండవు, లగేజ్ వాళ్ళతో పాటు తెచ్చుకుంటారు, చంటి పిల్లల్ని భుజానికి ఎత్తుకుంటారు. ఇవన్నీ ప్రాక్టికల్ గా ఉండేది. వాళ్ళ పాటు వృద్ధులు వస్తారు, తల్లిదండ్రులు, వాళ్ళని చూసుకోవాలి. నువ్వేమో 115 మంది 120 మంది లాగుతా నెట్టుతో కూర్చొని 60 అడుగులు స్వామిని చూడమంటే క్షణికం కూడా స్వామి చూసే విధంగా పరిస్థితి లేనప్పుడు మనం తప్పు చేస్తున్నాం కదా అని దీని గురించి ఎన్నోసార్లు మాట్లాడాయా. మహాలఘు పెట్టడం మా పాపము. ఏ గుడిలో కూడా భారతదేశంలో ఇంతవరకు మన ఇక్కడ ఎట్లయితే జయవిజులు అంటామో మిగతా గుడిలో ద్వారపాలకులు ఉంటారు. ద్వారపాలకులు దాటిన తర్వాతనే గుడి ఉంటుంది. ద్వారపాలకులు అంటే సైనికులు మార్గం. అక్కడి నుంచి గుడి స్టార్ట్ అవుతుంది. అక్కడికి పోకుండా, గుడి లోపలికి పోకుండా బయట నుంచి పంపించిన ఇంతవరకు ఈ భారతదేశంలో ఏ గుడిలో లేదు. అలాంటిది మనము వెంకటేశ్వర స్వామి అంటే కలుగే వెంకటేశ్వర సాక్షాత్ ఇక్కడే ఉన్నాడని చోట మనం స్వామి లోపలికి గోపురంలోకి ఆనంద నిలమలకి అడుగు పెట్టిన కూడా పంపడం తప్పు. ఇక్కడ ఏమొచ్చిన నష్టము?
30 గంటలు వెయిట్ చేసిన వాళ్ళకి ఇంకో గంట అయినా అరగంట అయినా వెయిట్ చేస్తారు, శుభ్రంగా దర్శనం చేసుకుని పోతారని. ఇది దీనికి ముందుకు పోతే అంతకు ముందున్న ఒక ఆయన జేఈఓ శ్రీనివాసరాజు, ఆయన జేఈఓ అనేదో చేసుకొని పోవాలని వీళ్ళు ఎలా ఉన్నారంటే ముగ్గురే జేఈఓలు పనిచేశారు, 30 ఏళ్ళలో పనిచేశారు. 30 ఏళ్ళు అంటే డజన్ మంది ఈఓలు మారినారు, డజన్ మంది పాలక మండలి చైర్మన్లు అధ్యక్షులు మారితే ముగ్గురు జేఈఓలు ఎందుకు వచ్చారు? వీళ్ళకి ప్రభుత్వ పెద్దలతో వీళ్ళకునే సంబంధాల్లో ఉన్నబట్టి. అతను వచ్చిన తర్వాత ఏం చేశాడు? జేఈఓ వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ అంతా మార్చి L1 అని, L2 అని, L3 అని రకరకాల పేర్లు పెట్టి విఐపీలకే ప్రాధాన్యత ఇచ్చి ఏం చేశాడు? ఈ తప్పు పని చేశాడు. ఆయన చేసిపోయాడు కదా, నేనేం చేయాలా? నేను కూడా ఏం చేస్తే ప్రియారిటీ ప్రోటోకాల్ రకరకాల పేర్లు పెట్టి కామన్ మ్యాన్ కి ఎవరైతే మా ప్రాధాన్యత వచ్చిన ప్రతి వాడు చెప్పే మాట ఇదే, సామాన్య వాడిని నెత్తిన పెట్టుకుంటాం, సామాన్య వాడికి అగ్రతాంబులము అని చెప్పి ఆ సామాన్య వాడిని గొర్రెలు గుడి లోపలే సాక్షాత్ జైవిజ 108 పోషిస్తే మరి ఎక్కడ ఇచ్చినట్లు? నా పాయింట్ మళ్ళీ వెనక్కి వస్తే బోర్డులో చర్చ జరగదా? బోర్డులో ఇలా చేస్తే ప్రాబ్లం, ఎందుకు కొండకు రాకుండా మనం వాళ్ళని ఆపాలి అని మాట్లాడే వాళ్ళు లేరా? ఎందుకు అసలు చర్చ లేకుండా చేశారా? ఎవరు చేశారు ఇది? ఇప్పుడు అదే పాయింట్. చర్చ డెఫినెట్ గా బోర్డు మీటింగ్ జరిగింది, బోర్డు మీటింగ్ డిసైడ్ చేయాలి. దీనికి ముందు ప్రాస్ అండ్ కాన్స్ ఏంటి? గతంలో 10 రోజుల పాటు పెట్టినప్పుడు ఏం చేశారు సిస్టమ్? గతంలో వాళ్ళు పెట్టిన సిస్టమ్ తప్పు అని మనం మాట్లాడు, ఆ సిస్టమ్ మళ్ళీ మనం అమలు అవుతున్నప్పుడు గతంలో వాళ్ళు ఏం చేస్తారు? టోకెన్ సిస్టమ్ ఇవ్వలేదు కదా, వాళ్ళు పంపించారు కదా, మరి అదన్నా కంటిన్యూ చేస్తుండాలి కదా. అది కూడా కంటిన్యూ చేయకుండా ఈ రోజు మీరు టోకెన్ సిస్టమ్ అనేది కొత్తగా కనిపెట్టేసి చేస్తే, ఇక్కడ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో 25 మంది పాలక మండలి సభ్యులు వేశారు, ఒక 50 మందిని అడ్వైజర్స్ వేశారు. సరే, హైకోర్టు కొట్టేసింది, అది పక్కన పెట్టి 25 మందిని తీసుకొచ్చారు. 25 మందిలో ఎవర్రా అంటే కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళకి సన్నిహితంగా ఉండే వాళ్ళతో వాళ్ళ కోసం అడిగి మీకు ఏమైనా బోర్డులో కావాలంటే వేయండి తీసుకొచ్చి పెట్టారు. అలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో కావాల్సిన వాళ్ళకి తీసుకొచ్చి పెట్టారు. అలా ఉన్న వాళ్ళలో 5 సార్లు బోర్డు మెంబర్లు ఉన్నారు, ఒక ఆయన ఉన్నాడు. 4 సార్లు బోర్డు మెంబర్లు ఉన్నారు, 4 ఉన్నారు. 3 సార్లు బోర్డు మెంబర్లు ఉన్నారు, 3 ఉన్నారు. 2 సార్లు ఉన్నారు, 4 ఉన్నారు, 3 ఉన్నారు. ఇంతమంది ఉండి మీ అనుభవం ఏమైపోయింది? ఏం చూసి వీళ్ళు బోర్డు మెంబర్లు అయ్యారు అంటే దీన్ని బట్టి అర్థం కావట్లేదా? వాళ్ళు పరివేలు చేసుకోవడం కోసమో, వాళ్ళు దర్శనం చేసుకోవడం కోసమో, వాళ్ళ స్వప్రయోజనాలు వాళ్ళ కాంట్రాక్ట్ పెంచుకోవడం కోసం తప్ప యాత్రికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దీనికి మనం వాళ్ళకి ఏం చేయాలి, ఎలాంటి మెరుగైన మరి ఇవ్వచ్చు అని ఆలోచన చేయలేదు. తిరుపతికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, భాను ప్రకాష్ రెడ్డి ఉన్నారు, ఆయన తిరుపతికి సంబంధించిన వ్యక్తి. అక్కడ ఎలా ఉంటాయి, చిన్న విలేజ్, చిన్న రోడ్లు, అక్కడ అంతమంది వస్తే ఎలా అనే ఆలోచన ఎందుకు వాళ్ళకి లేకుండా పోయింది? మీరు అన్నట్టుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నిన్న భాను ప్రకాష్ రెడ్డి 2వ సారి అయితే, జంగా కృష్ణమూర్తి 3వ సారి, ఇలా ప్రశాంత్ రెడ్డి 4వ సారి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు, లిస్ట్ అంతా ఉన్నారు. ఏమైపోయింది అనుభవము? ఇవి మాట్లాడుకోకుండా రాత్రి ఒక టీవీ ఛానల్లో చూశాను నేను, ఇదే లోకల్ పాలక మండలి సభ్యుడు ఈవోని పట్టుకుని తమాషాలో పడుతున్నావు అని మాట్లాడాడు. ఒక ఈవోని పట్టుకొని ఒకటి మాట్లాడు. ఇటువంటి భాష రావాల్సిన పని లేదు. మనం మీరైనా ఈవో అయినా అధ్యక్షుడైనా పాలక మండలి అయినా మనం భక్తులకు కావాల్సిన సౌకర్యాలపైన సుదీర్ఘమైన చర్చ జరగాలి. గతంలో ఏమైనా పొరపాట్లు జరిగాయా? గతంలో పొరపాట్లు 10 రోజులు ఓపెన్ చేశారని ఒక తప్పు నుంచి పొరపాట్లు జరగలేదు. కానీ అలాంటి పొరపాట్లు ఈవేళ ఆలోచన రహితంగా మనం కేంద్రాలు పెడితే భక్తుల సెంటిమెంట్స్, భక్తుల ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయంటే, కొండకు వచ్చినప్పటి నుంచి దర్శనం ఎంత తొందరగా అవుతుందా, ఎంత తొందరగా దర్శనం చేసుకున్నామా, ఎంత తొందరగా రూమ్ తీసుకున్నామా, వెంట్రుకలు ఇచ్చామా అనేది దర్శనం అయిపోయిన మరో క్షణమే వాళ్ళకి అక్కడ ఉండాలనిపిస్తుంది. ఇమీడియట్ బస్సులో జీపో పట్టుకొని ఎందుకు వెళ్ళిపోవాలనే ఆలోచన వాళ్ళు ఉంటారు. ఆతృతలో ఉన్న వాళ్ళని మనం ఇక్కడ తీసుకొచ్చి ఉదయం నుంచి అక్కడ కూర్చోబెట్టేస్తే వాళ్ళు ఇన్నాళ్ళు ఒక విధానానికి అలవాటు పడ్డారు. అంటే షెడ్ లో కూర్చొని ఆ షెడ్ లోనే అక్కడ పడుకొని అక్కడే స్నానాలు చేసి వాళ్ళ కోసం దొరికేది కాబట్టి దర్శనానికి వెళ్ళేవాళ్ళు. ఈ పొద్దు ఏమీ లేకుండా ఒక అడుగు లాంటి పార్కులు అక్కడ పడేసి, లైట్ లేకుండా, టాయిలెట్స్ లేకుండా వేస్తే సాయంత్రానికి తెరుస్తానప్పుడు స్టాంపేట్ జరిగింది. ఈ అంత ఇలాచనాత్మకంగా బోర్డు డెసిషన్ తీసుకోవడం ఒక తప్పు. దీనైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా, ప్రభుత్వంతో చర్చించాలా, వాళ్ళన్నా కొంచెం ఎగ్జామిన్ చేసిండాలి. ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అది కూడా ఎవరితో భక్తులతో, కొన్ని వేల మంది భక్తులతో ఒక ప్రయోగం మనం చేయాలనుకున్నప్పుడు దీన్ని కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉందా లేదా? డెఫినెట్ గా దీని కూలంకషంగా, ఎందుకంటే ఇన్ని వేల మంది వస్తారు, అది ఇంత పర్వదినాన వైకుంఠ ఏకాదశి రోజు ఏమన్నా పొరపాట్లు ఎక్కడ జరుగుతాయని ఎవరు పట్టించుకోకుండా, నాకు ఈవేళ ఉదయం తెలిసిందంటే అక్కడ ఏర్పాట్లు ఎక్కడ జరుగుతుంటే దాన్ని పట్టించుకోవాల్సి ఈవో సాయంత్రం కూర్చొని టెన్నిస్ ఆడుకుంటానా అంటే క్లబ్ లోకి వెళ్ళి, క్లబ్ లో మరి ఏ
ఎంత బాధ్యతారహితంగా పనిచేస్తున్నారు అనుకోవాలి వీళ్ళని. ఇది ఎంత దీన్ని 32 కంపార్ట్మెంట్ ఖాళీ పెట్టుకు కూర్చున్న జేఈఓ ఏమనాలి? ఆయన కదా ఇవన్నీ పర్యవేక్షణ తీసుకోవాలి. ఇన్ని 94 కేంద్రాలు పెట్టాము, ఏ కేంద్రం నుంచి ఎంతమంది పంపిస్తున్నారు, ఏ టైంకి ఎంత పంపిస్తున్నారు, వీళ్ళ ఫ్లో ఎట్లా ఉంది, వీళ్ళ మూవ్మెంట్ ఎట్లా చేయాలి, ఏం ఆలోచన చేసుకోండి వస్తారులని చెప్పిపోతే ఇది జరిగింది. ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రమణ గారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు A1, ఎవరు A2, ఎవరు A3, ఎవరు A4 అంటే ఏం చెప్తారు? ఏమంటారు దీనికి? ఇది అనాలోచిత నిర్ణయం. పాలక మండలి తీసుకో ఉండకూడదు. అది ప్రభుత్వం తెలిసింటే, ప్రభుత్వం ఎంకరేజ్ చేసింటే కొట్టు, ప్రభుత్వం ఎంకరేజ్ చేసింటే కొట్టు. ఇప్పుడు ఈ పరిస్థితి ఎంత దూరం వచ్చింది? ఇన్నేళ్ల పాటు ఎప్పుడే కానీ నువ్వు కొండపైన ఒక అధ్యక్షుడు స్థాయి ఉన్న వ్యక్తి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయి ఉన్న వ్యక్తి నువ్వెంత అని ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి ముందర మాట్లాడుతున్న పరిస్థితి ఇంతవరకు నేనైతే వినలేదు. అది జరగకూడదు కూడా. ఆ స్థాయిలో వచ్చారంటే ఎవరు ఆధిపత్య పరి ఎట్లా ఉంది అంటే ఆయన చెప్పింది ఈయన పోయిండొచ్చు, ఈయన చెప్పింది ఆయన వెనక్కిపోయిండొచ్చు. అంటే బోర్డు పాలక మండలికి సంబంధించిన వాళ్ళంతా టిక్కెట్ల కోసం, పర్టికులర్ గా వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల కోసం బాగా ప్రెజర్ తీసుకొస్తున్నారు. ఎవరిపైన, ఈవో పైన ఆయన టికెట్లు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఆయన మీద కక్ష కట్టారు. ఒక చర్చ నడుస్తుంది. ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు ఇది? ఇది వాళ్ళు బోర్డు మీటింగ్ లోనే మాట్లాడి మీడియాలోకి అంతా వచ్చింది. బోర్డు మీటింగ్ లో మాట్లాడుతూ మా టికెట్ల సంగతి చూడండి అని ఒక పాలక మండలి సభ్యురాలు అది మాట్లాడుతున్నది. ఎందుకంటే స్పీకర్లన్నీ ఆన్ లో ఉన్నాయి, మీడియా స్పీకర్లని, అవి లైవ్లోకి వచ్చేసినవి. ఒక పాలక మండలి సాక్షాత్తుగా మా టికెట్ల సంగతి తెలుసండి చైర్మన్ గారు, మా టికెట్ గురించి ఏం మాట్లాడరు, మేము ఎందుకు ఉండేది, మాకు దర్శనాలు కూడా లేవా, అవి అన్ని మీడియాలోకి వచ్చేసాయి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే అక్కడ జరిగిన చర్చ మనం ఊహించుకునేది ఏంటంటే వీటిపైన కూలంకుషంగా ఈ కొత్త ప్రయోగం మనం చేస్తున్నాము, టోకన్ సిస్టమ్ పెడుతున్నాము, దీన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి అని పర్యవేక్షణ ఏమాత్రం చేయలేదు. వేసాము, వస్తారు, వెళ్ళిపోతారు దర్శనానికి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు తప్ప విఐపీ మూమెంట్ ఎవరు విఐపీలు వస్తారు, ఆ విఐపీలకు ఎన్ని పాసులు ఇవ్వాలి, పాలక మండలి సభ్యులకు ఎన్ని పాసులు ఇవ్వాలి, ఇంకొచ్చే వాళ్ళకి ఫిల్మ్ స్టార్లు ఎవరు వస్తారు వాళ్ళకి అన్ని, వాళ్ళు వీటి గురించి ఆలోచన చేశారు. కానీ అన్ని వేల మంది అక్కడికి 94 కేంద్రాలు పెట్టాం కదా, 94 కేంద్రాల్లో ఒక కేంద్రం ఆవరేజ్ 2000 మంది వచ్చారని వీళ్ళే చెప్తున్నారు కదా. 2000 మంది వస్తే 2005 మందిని వదిలేశారు, 500 మంది ఎక్కువ అయిపోయినారు కాబట్టి స్టాంపేడ్ జరిగిందని 2000 మంది చేసుకుంటాం. 94,000 కేంద్రాలు 2000 ఎన్ని లక్షల మంది మీరు చెప్పండి. మరి వీటి గురించి కదా మనం ఆలోచన చేయాల్సింది. వీటి గురించి ఆలోచన చేయకుండా మనం అన్ని ఎక్కడో కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే ఎవరు జరిగిపోయిన నష్టం. అంటే మీ ఉద్దేశం ఏంటి? మనం చెప్పేసాము, వాళ్ళు టోకెన్ తీసుకొని వస్తారు, డైరెక్ట్ గా గుళ్ళకి పంపిస్తాను, మీరు కలవగన్నారు. కానీ ఇది పిలిగ్రిమ్ మూవ్మెంట్, దేవస్థానం, దీనికి ఒక తాకటి ఉంటుంది, వాళ్ళు ఆతృతలో ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ తెలియదు. ఈవేళ చిన్న కామన్ మ్యాన్ కు కాటేజ్ తీసుకోవాలంటే ఒకప్పుడు కాటేజ్ పోయేవాడు నేరుగా ఏదో ఒక రకం 100 రూపాయల కాటేజ్, 50 రూపాయల కాటేజ్ తీసుకున్నాడు, ఒక కాసిన డిపాజిట్ కట్టేవాడు, 100 రూపాయలు ఇంకొక 100 రూపాయలు కట్టేవాడు, వెళ్ళిపోయాడు. ఈ వాటి పరిస్థితి ఏంటి? ఎందుకు పిలిగ్రమ్స్ రోడ్డు పైన పడుకుంటున్నారు, చెట్ల కింద పడుకుంటున్నారు, ఇంత చలికి వణుకు ఎందుకు పడుకుంటున్నారంటే అక్కడ 50 రూపాయలు కాటేజ్ కట్టాలంటే క్రెడిట్ కార్డు ఇవ్వాలి. కామన్ మ్యాన్ దగ్గర ఉంటుందంటే ఆ ఫెసిలిటీ, ఆ క్రెడిట్ కార్డు వాడు 50 రూపాయలు డిపాజిట్ తో పాటు 50 రూపాయలు మళ్ళీ వాడి డిపాజిట్ కట్టాలి, 100 రూపాయలు కట్టాలి. నేను 100 అంటున్నాను, అది 1000 కావచ్చు, 1500 కావచ్చు, 2000 కావచ్చు. అందరి దగ్గర క్రెడిట్ కార్డు ఫెసిలిటీ ఉంటుందా? అది లేదు. చాలా మాట చూస్తుంటాం కదా, తిరుపతికి వెళ్ళినప్పుడు చెట్ల కింద పడుకునే పరిస్థితి పిలిగ్రిమ్స్ కి వస్తుందంటే ఫెయిల్యూర్ ఆఫ్ టీటీడీ కదా. ఎవరైనా ఏ ప్రభుత్వం, ఎందుకంటే మీరు పెట్టిన సిస్టమ్ 100 రూపాయలు క్యాష్ వాడు తీసుకుంటే నాకు అర్థం కాదు సార్. మొన్న ఇప్పుడు కాశీ వెళ్ళా, నేను కాశీ శివరాత్రి రోజు వెళ్ళా. కాశీ కొన్ని లక్షల మంది జనాలు వచ్చి దర్శనం చేసుకున్నారు. నాకు తెలిసి 2.5 లక్షల మంది 3 లక్షల మంది ఆ రోజు దర్శనం చేసుకున్నారు. చిన్న టెంపుల్ అది, మన తిరుపతి టెంపుల్ కంటే కూడా చిన్నగా ఉంది. సో తిరుపతిలో మ్యాక్సిమం వస్తేనే 1,00,000 కదా, మ్యాక్సిమం వస్తే 1,00,000 మంది దర్శనం చేసుకునేది. సో 1,00,000 మంది దర్శనానికి ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నాం మనం? కాశీ లాంటి చోట్ల రోజు 2 లక్షలు 3 లక్షల మంది కూడా హ్యాపీగా దర్శనం చేసుకునే పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఎందుకు ఇక్కడ అలా చేయలేకపోతున్నాం మనం? ఇదే మనం తీసుకున్న నిర్ణయాలు బట్టే. ఇప్పుడు చిన్న రూమ్ కోసం లెక్కేస్తే ఎవడో వాడు కాసిన డిపాజిట్ మింగేస్తున్నాడు, ఉద్యోగస్తుడు, వాడికి ఇవ్వటం లేదని ఒక చిన్న స్టాక్ పెట్టుకొని అందరూ క్రెడిట్ కార్డు పెట్టాలని ఒక గుడ్ సిస్టమ్ పెట్టిన ఒక దుర్మార్గుడు చేసిన పనికి ఈ పొద్దు వాళ్ళకు ఆ క్రెడిట్ సిస్టమ్, ఆ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేక వాళ్ళు ఆ కార్డు తీసుకోవటం ఎందుకు, వాళ్ళు ఇవ్వట్లేదు, రోడ్డు పేరు పట్టుకుంటున్నారు. ఎందుకు వస్తుంది? విఐపీలకు అయితే కార్డులన్నీ ఉంటాయి, కామన్ మ్యాన్ కి వస్తాయా? ఈ రోజు విఐపీలు కాటేజ్ ఏమో వాళ్ళకి ప్యాలెస్ లాగా కట్టుకున్నారు, వచ్చిన మహానుభావులు ఎవరినో ఒకరు పట్టుకుంటారు, కాటేజ్ తీసుకుంటారు. 8,000 రూపాయలు కాటేజ్, 10,000 రూపాయలు కాటేజ్లు, 12,000 రూపాయల కాటేజ్ కూడా కొండపై దొరుకుతున్నాయి ఇవాళ. అది వాళ్ళకి సరిపోతుంది. మరి 2006 సంవత్సరం నుంచి కొత్త కాటేజ్ కట్టలేదు. వీళ్ళకి ఒకటైతే మీరు అడిగిన రెండో ప్రశ్నకి, మీరు మన కాశీకి వెళ్ళారు,
వెంకటేశ్వర స్వామికి ఆవరేజ్ పైన సంవత్సరానికి 2 కోట్ల నుంచి 3 కోట్ల మించి భక్తులు రారు. ఇంత వరకు తీసుకుంటే మాక్సిమం 3 కోట్ల మంది వచ్చారు. 6 నెలలు 6.5 నెలలో లేదు 7 నెలల్లో తెచ్చే శబరిమల గుళ్ళో 5 కోట్ల మంది వస్తారు సంవత్సరానికి. కరెక్ట్. వెంకటేశ్వర గుడి కంటే 5 కోట్ల మందికి శబరిమలకి వస్తారు. ఒక చిన్న స్టాంపేట్ జరిగిందా నరసింహరావు గారు? ఒక్క సందర్భంలో పంబారి వారి దగ్గర కొండపైన జ్యోతి కనిపించట్లా కొండ కూలిపోయిన తప్పనిచ్చి శబరిమలలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. మనకంటే ఎక్కువ మంది భక్తులు వస్తారు. అది కమ్యూనిస్ట్ రాష్ట్రం, వాళ్ళకి దేవుడు అంటే భక్తి విశ్వాసాలు. అయినా క్యూ మేనేజ్మెంట్ ఎంత అద్భుతంగా చేస్తున్నారు, ఎక్కడ సింపుల్ స్టాంపేట్ లేకుండా. అంటే ప్రత్యక్షంగా ఎగోలు లేవు, స్వామి సేవ చేయాలి, స్వామి సేవ కోసం ఉన్నారు కాబట్టి ఆ డెడికేటెడ్నెస్ వాళ్ళ ఉంది కాబట్టి జరిగింది. ఇక్కడ మనకు అది లేదే. మనం వచ్చిన విఐపీలు వచ్చిన వాళ్ళు చూసుకోవాలి, వాడు ఇంపార్టెంట్, ఈడి ఇంపార్టెంట్, వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి, ఈడి జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పనే జరిపింది కదా మనకు. వీటి వల్ల వీళ్ళు గాలికి వదిలేస్తాం. వాళ్ళే పోలే కదా, ఏ విఐపీ ఎప్పుడు చావడు, ఏ విఐపీకి ఏం కాదు, అనవసరం పని అయిపోయింది వీళ్ళు కదా. ఇప్పుడు పేదవాళ్ళు కదా. ఇంతవరకు ఇంత జరిగిన తర్వాత ఫస్ట్ టైం వైకుంఠ దర్శనం 40,000 మంది లేరు గుళ్ళో. నేను వెళ్ళే చూశాను సార్. రాత్రి 9 గంటలకు కొండ ఎక్కితే కరోనా టైంలో ఎట్లా నిర్మానుష్యంగా జనాలు లేకుండా ఉంటుందో కొండ అలా అనిపించింది. నేను ఫస్ట్ టైం ఆశ్చర్యపోయా. వైకుంఠ ఏకాదశి రోజు కొండ మీద జనాలు లేకుండా ఏంటి ఇలా ఉంది అని. ఇదే మన ప్రచారం ఏ విధంగా ఉందంటే 10 రోజుల నుంచి ప్రచారం, 10 రోజుల నుంచి మీటింగ్ల మీద మీటింగ్ పడి కొండపైకి వస్తే లేదు టోకెన్ తీసుకొని రావాలి, ఇతో టోకెన్ నో దర్శన్, నచ్చొచ్చిన నో దర్శన్, టోకెన్ ఉంటే రావాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఆ టోకెన్ కోసం ఉదయం నుంచి వచ్చారు, ట్రైన్ దిగి బస్సులు దిగి అక్కడ ఉన్నారు పొద్దు నుంచి. ముస్లిం మొత్తం అంతా అక్కడ వచ్చారు. ట్రైన్ దిగి బస్సులు దిగి స్నానం లేకుండా ఏం ఫెసిలిటీస్ లా కాకుండా టోకెన్ తీసుకుంటే మనకు దర్శనం అవుతుంది ఒక ఫీలింగ్ వాళ్ళ క్రియేట్ అయిపోయింది. ఇది ప్రచారం చేసిన ఎవరు? మనమే కదా. అది పాలకమండలిలో అధికారులు వీళ్ళు చేసిన లోపాల వల్లే జరిగింది. మీరు అడిగిన A1 ఎవరు, A2 అంటే అందరూ A1లే, A2 లేదు ఇక్కడ. అది తీసుకున్న పాలకమండలి అయినా సరే, అధికారులు అయినా సరే, వీళ్ళు ఆధిపత్య పోరనుకోండి, అనాలోచిత నిర్ణయం అనుకోండి, ఏదైనా కానీ మనం చేసిన తప్పుకు బలైంది వాళ్ళు కదా. బలైంది వాళ్ళు తిరిగి తీసుకురాలేం కదా. మీరు ఇవాళ మీరు రిజైన్ చేసినా, మీరు పోయినా ఉద్యోగం తీసేసినా మళ్ళీ ఇంకొకరు వస్తారు. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి? రేపు వాళ్ళ ఫ్యామిలీస్ లో కొండకెళ్ళాలంటే 100 సార్లు ఆలోచన చేస్తారు. కరెక్ట్, 100 సార్లు ఆలోచిస్తారు. కొండకెళ్తే వాళ్ళు ఏం సిస్టమ్స్ పెట్టారో, కాటేజ్ దొరకదు, మన దగ్గర క్రెడిట్ కార్డు లేదు అని ఒకడు అంటాడు. రోజుకో సిస్టమ్ పెడతారు. గత ప్రభుత్వంలో చాలా తప్పులు జరిగాయని చెప్తున్న క్రమంలో గత ప్రభుత్వం చేసిన విధానాలని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అనుకుంటారు మీరు? మీ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కూడా ఉన్నారు. సో గతంలో శ్రీవాణి ట్రస్ట్ని రద్దు చేస్తామన్నారు, రాగానే శ్రీవాణి టికెట్లు ఉండవు అన్నారు, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. 10 రోజులు ఎందుకు దర్శనాలు, 2 రోజులు చాలు అన్నారు, ఇప్పుడు 10 రోజులు చేస్తున్నారు. గతంలో వెయ్యికాల మండపానికి సంబంధించిన ఇష్యూ కూడా చూసాం. బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా రిగ్రెట్ ఫీల్ అయ్యారు, దాన్ని తీసేయడం వల్ల నష్టం జరిగిందని ఆయన ఫీల్ అయ్యారు. లాంటి వార్తలు కూడా అప్పుడు వచ్చాయి. సో ఎందుకు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మార్చే ప్రయత్నమో, లేకపోతే అది తప్పైనప్పుడు దాన్ని ఒప్పుగా మార్చే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు ఈ ప్రభుత్వం కావచ్చు, పాలక మండలి కావచ్చు? అదే కదా, ఇప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నా కూడా నేను కూడా బాధపడుతున్నా. ఇప్పుడు మనమే కదా చెప్పాము గత ప్రభుత్వం తప్పు చేసిన 4 రోజులు ఎన్నోసార్లు వీడియోలో మాట్లాడాం కదా. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మేము మాట్లాడాలి? ఇప్పుడు మీరే అడుగుతారు, మీ ప్రభుత్వం వచ్చింది కదా అని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిర్ణయాలు మనం అమలు చేయకూడదు అనుకున్నప్పుడు, లేదా ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం పునః పరిశీలించాలి, దీన్ని మనం ఎంతవరకు చేయగలుగుతాము. ఇవన్నీ పక్కన పెట్టి కొత్త ప్రయోగం మొదలుపెట్టాం కదా. దారుణమైన విషయం ఏంటంటే తప్పులు ఒక పక్క, కొత్త ప్రయోగాలు మనం చేశాం. ఆ ప్రయోగం విఫలమైపోయింది. దానివల్ల ఈ కొత్త మత్తు వచ్చింది. ఈ మత్తు ఎవరైనా ప్రభుత్వం మీద పోదు, నాయకుల పైన పోదు, పాలకమండలి పైన పోదు, ఇంకా పోదు. మనం ఎన్ని చేసినా, మీరు 25 లక్షలు కాదు కదా, 25 కోట్లు ఇచ్చినా మచ్చ పోదు. ఇది స్టాంపేడ్ జరుగుతుందని కొన్ని ఏళ్ల పాటు మాట్లాడుకుంటారు. ఎప్పుడు కొండపైన ఒక చిన్న వెళ్ళిపోయింది దేవుడి దర్శనానికి వస్తే ఏ గుళ్ళో కూడా జరగదు. మరి అంత పవిత్రత, అంత నమ్మకం, అంత విశ్వాసం ఈ గుళ్ళో జరిగిందంటే వాళ్ళు ఎంత ఏ ప్రయాసాలు కూర్చుకొని నడిచొచ్చి ఇన్ని వేల కిలోమీటర్లు నడిచొచ్చి ఇక్కడ కొండకు వచ్చేసి మనం ఈ విధంగా వాళ్ళు పంపిస్తే, తిరిగి వాళ్ళని ఇంటికి పంపించే వాళ్ళు దర్శనానికి లడ్డు తీసుకొస్తారు, ప్రసాదాలు తీసుకొస్తారు ఇంటికి వచ్చేప్పుడు అనుకుంటే, మనం అంబులెన్స్ లో శవాలు తీసి పంపిస్తే ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉందా నరసింహరావు గారు? కానీ బాధ్యులైన వాళ్ళని ఒక 5 మందిని మేము సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పారు. కొంతమంది సస్పెండ్ చేశారు, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు. ఎక్కడి నుంచి ప్రభుత్వం ప్రాపర్ గా యాక్ట్ చేసినట్టేనా ఈ సస్పెన్షన్లు, ట్రాన్స్ఫర్ల ద్వారా? ఏమైంది దానివల్ల? ఇప్పుడు మీరు ఎట్లా ఉంటుందంటే, గతంలో ఒక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చిన తర్వాత నెయ్యిలో కల్తీ జరిగింది. నేను కూడా 10 రోజుల పాటు విపరీతంగా మాట్లాడాను. నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవమే.
ఈ దీనిపైన కల్తీ జరిగిన మాట. ఎందుకు జరిగింది కల్తీ అంటే గత ప్రభుత్వంలో టెండర్ కండిషన్స్ మార్చారు, మ్యానుఫ్యాక్చర్ తీసుకోకుండా ట్రేడర్స్ దగ్గర తీశారు, ఆ ట్రేడర్స్ కల్తీ చేశారని చెప్పిన మాట వాస్తవమే. నేను 10 రోజుల పాటు ఘోష చేశాను టీవీలో. ఇదే జరిగితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏం చేశాడు, ప్రెస్ మీట్ పెట్టి ఇందులో పంది కొవ్వు కలిపారు అని చెప్పారు. పంది కొవ్వుతో కలిపిన దీనివల్ల లడ్డు తయారు చేశారు. ఇక్కడ లడ్డు ఒకటే కాదు, స్వామికి సమర్పించే నైవేద్యాలు, చక్కెర పొంగల్ దగ్గర నుంచి, దోశ దగ్గర నుంచి, వడ దగ్గర నుంచి, జిలేబీ దగ్గర నుంచి 16 రకాల నైవేద్యాలు తయారు చేసినాం మనము. ఈ నైవేద్యాలను మనం పంది కొవ్వుతో తయారు చేసిన నెయ్యితో స్వామికి సమర్పించామా, స్వామికి నైవేద్యం పెట్టామా? ఇది మాట్లాడే ముందు నాకు కనీసం నాకు ఒక కాన్షియస్ ఉంది, ఒక అధికారి మాట్లాడొచ్చా? అది జరిగిందని చెప్పింటే వాస్తవం. మీరు మాట్లాడు కాకుండా ప్రభుత్వ పెద్దతో కూడా మాట్లాడించారు, ఇంకో రకంగా ఇప్పుడు ఏమైపోయింది, మీరేమో మాట్లాడేశారు, మాట్లాడి సిట్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చేసారు. ఇంకా సిట్ తేల్చేది ఏంది? మీరే తర్వాత సిట్ ఇంకేమి ఇస్తుంది? ఇంకా అసలు ఉందన్నట్టు నేను ఇట్లా ఎన్డీడీపీ రిపోర్ట్ లో అదన్నీ ఏమీ లేవని వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. బట్ మీరు కూడా చెప్పారుగా, అప్పుడు మీరు కూడా చెప్పారుగా, ఈవో మాట్లాడిన దాన్ని, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాన్ని మీరు కూడా సమర్థించారు అప్పుడు. నేను చెప్పినప్పుడు నేను పంది కొవ్వు గురించి నేను ఎప్పుడు ప్రస్తావన తీసుకురాను. అడల్ట్రేషన్ జరిగిన మాట వాస్తవం, అడల్ట్రేషన్ జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే ఎన్డీడీపీ రిపోర్ట్ లో ఇక్కడ కల్తీ జరిగిన మాట వాస్తవం. ఆ కల్తీ ఏంటి అనేది డీటెయిల్ గా వెళ్ళాలి. ఎందుకంటే దీంట్లో ఇది కలిసిందా, ఎందుకంటే వాళ్ళు చెప్పిన రిపోర్ట్ లో ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు వాళ్ళు, రిపోర్ట్ కాదు అది, స్టాండర్డ్ పెట్టి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన క్లియర్ రిపోర్ట్ లో వాల్యూస్ ఎంత ఉన్నాయని ఇచ్చారు. ఈ వాల్యూస్ ఎంత ఉన్నాయని చెప్పి మనమే సర్టిఫై చేసి పారేసి ఇందులో 10 కోకాలు చేసిన మనమే చెప్పేసాం, మళ్ళీ మనమే తిట్టేసాం. ఇప్పుడు సిట్టేసి ఇన్వెస్టిగేషన్ చేసిన, సప్లై చేసిన వాడు మోసం చేసే టీడీకి పైన పోలీస్ యాక్షన్, క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం తప్పలేదు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానండి నేనంటే, ఇప్పుడు మీరు అడిగారు ట్రాన్స్ఫర్స్ గురించి. ట్రాన్స్ఫర్ పనిష్మెంట్ మనమే ఇచ్చేసాం, మీరే ట్రాన్స్ఫర్ చేశారు, మీరే సస్పెండ్ చేశారు, మళ్ళీ జ్యుడిషియల్ కమిషన్ వేస్తా ఉంటారు. జ్యుడిషియల్ కమిషన్ వచ్చి ఏం చేయాలి? తప్పేంటో గుర్తించి మీరు చర్యలు తీసుకున్న తర్వాత కమిషన్ చేశారు, ఎవరు బాధ్యత ఏంటో అని ఆలోచన చేయకుండా ఆ రోజు సాయంత్రమే డిసిషన్ తీసుకున్నారు. ఆ రోజు సాయంత్రమే 3 సస్పెండ్, 3 ట్రాన్స్ఫర్, డిస్మిస్, ఏదో ఇది సస్పెండ్ చేశారు. జ్యుడిషియల్ కమిషన్ వచ్చి ఏం చేయాలి? ఈవోని పంపించాలన్నా, చైర్మన్ పంపించాలన్నా, పార్లమెంట్ రద్దు చేయాలన్నా? ఇంతకుముందు కొండపైన వేసిన డాలర్స్ మిస్సింగ్ కేసులో వేసిన జ్యుడిషియల్ కమిషన్ ఏం చెప్పలేదు, ఇప్పటివరకు తెల్లది, ఇంతవరకు తేలా. మరి జ్యుడిషియల్ కమిషన్ చేయలేదండి. అయ్యే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, భక్తులు లక్షల మంది, కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళ సెంటిమెంట్స్ ముడిపడిన విషయము. దీన్ని మనం మాట్లాడేటప్పుడు కానీ, చేసేటప్పుడు మన చర్యల్లో కానీ, మనం చేసే పనుల్లో కానీ, మనం మాట్లాడే మాటలో కానీ వాళ్ళ మనోభావాలు, వాళ్ళ సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి. వాటికి అనుకూలంగానే మనం మాట్లాడాలి. మనం హద్దులు గీయకూడదు. మీరు దర్శనం ఇక్కడ రాకూడదు, దర్శనం అక్కడ రాకూడదు, పుష్కరంలో మునగకూడదు. మా ఇష్ట ప్రకారం మేము నెలకోసారి గరుడ సేవ చేస్తాము, లేదా మేము లఘు దర్శనం చేసి పంపిస్తాము. ఇవాళ లఘు దర్శనం అంటావు, రేపు వెండి వాకిలికి దర్శనం చేయిస్తానంటావు. ఇదేనా పద్ధతి ఇది? సరే, మీరు వస్తారు, మీరు 10 ఏళ్ల పాటు 8 ఏళ్ల పాటు ఉంటారు, మీ పరిచయాలు పెంచుకోవటమో, మీ ఆస్తులు పెంచుకోవటమో, లేకుంటే ఇంకేదో మీ పేరవీలు చేసుకోవటమో, మీరు ప్రభుత్వ పద్ధతితో అనుకూలంగా ఉండటం కోసం మీరు చేసుకునే దానికి మేమేం కాదంట్లా. దానికి ఎవరు కన్నుపాటు అనిపిస్తారు. అలాగే 3 సార్లు ఉన్నారు. భక్తులు ఏం చేశారయ్యా? అదే కదా బాధ. భక్తులు, సామాన్య భక్తుల గురించి మనం ఏం ఆలోచన? ఎంతసేపు ఉన్న విఐపీ మూమెంట్, ఏ విఐపీల గురించి మేము పట్టించుకోమంటారో ఆ విఐపీలకు అన్ని దొరుకుతున్నాయి కదా. గతంలో కాటేజీలు కట్టారు, పెద్ద ఇండస్ట్రీస్ అంతా కాటేజ్ కట్టారు. కాటేజీ డోనార్కు 30 రోజుల సంవత్సరానికి వాళ్ళకి వెసులుబాటు ఉంది, 30 రోజుల పాటు ఉండొచ్చు. తర్వాత ఏమైంది, గత ప్రభుత్వంలో, గత పాలక మండలి, మీరు కాటేజీలు కట్టి పైన ఒక పెంట్ హౌస్ కట్టుకోండి, 300 రోజులు మీకు ఇచ్చేస్తాం ఫ్రీగా. ఇప్పుడు గెస్ట్ హౌస్లన్నీ పెద్ద వాళ్ళకి 12 గెస్ట్ హౌస్ లో, 15 గెస్ట్ హౌస్ లో కట్టారు. అవన్నీ 300 రోజులు వాళ్ళ కంట్రోల్ ఉంటాయి పైన పెంట్ హౌస్. మరి వీళ్ళకేమన్నా ఒక చిన్న గెస్ట్ హౌస్ 2008 నుంచి ఇప్పటి వరకు కట్టామా? భక్తులకి వీటి గురించి కదా మనం చర్చించాలి, మాట్లాడాలి. ఇదే నా ఆవేదన. ప్రతిసారి సో ఇప్పుడు సస్పెండ్ అయిన అధికారులు కాకుండా మిగతా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? మిగతా వాళ్ళపైన చర్యలు, ఈవో పైన, చైర్మన్ పైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? తప్పకుండా తీసుకోండి. ఇప్పుడు ఒక జేఈఓ అతను వచ్చిన తర్వాత, అతను కస్టమ్స్ లో పనిచేసిన అధికారి తీసుకొచ్చి జేఈఓగా పెట్టారు. గుడి మొత్తం అతను అవగాహన తెలుసుకోవాలి. నేనెళ్ళి మాట్లాడచ్చు అతనితో. నేను జేఈఓకి, అయ్యా నేనే టికెట్ల కోసం రాను, నాకు అవసరం కూడా లేదు. నేను వైకుంఠ ఏకాదశికి వచ్చి 8 ఏళ్ళు కుమారస్వామి సీఎం ఉన్నప్పుడు అతనితో పాటు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అతను అవమానం జరిగింది. ఆ స్థాయి సీఎం కెపాసిటీ పక్క రాష్ట్రం నుంచి వస్తే, స్టేట్ గెస్ట్ కి వస్తే అతనికి ఒక అటెండర్ ఇచ్చారు, ఒక అటెండర్ ని.
ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం కంటే పెద్ద రాష్ట్రం చూసిన ముఖ్యమంత్రికి ఆ టెండర్ ఇచ్చి అవమానం జరిగితే దానిపై నేను ప్రెస్ మీట్ పెడితే నాకు లీగల్ నోటీస్ ఇచ్చాడు. ఆ రోజు ఆయన రాలేదు వైకుంఠాగ్రస్ కి నేను అప్పటి నుంచి కూడా పోలేదు. నేను వెళ్ళి చెప్పొచ్చాను, సార్ ఇక్కడ తప్పులు జరుగుతున్నాయండి, మీరు జయయుగా వచ్చారు, ఇక్కడ అవగాహన చేసుకోవాలి, మహాలఘు దర్శనం మహాపాపం, లఘు దర్శనం చేయండి. కొన్ని ఏళ్ల నుంచి ఇంతే వస్తున్నారు నంబరు, కొండపైన ఏదో 5,000 3,000 అటు ఇటు వస్తారు తప్ప నుంచి లక్షలేం పెరిగిపోలేదు. ఒకవేళ అంత అవసరం వచ్చిన 30 గంటలు వెయిట్ చేసిన వాళ్ళు ఇంకొక అరగంట గంట అయినా వెయిట్ చేస్తారు, కానీ లఘు దర్శనం తృప్తిగా వెళ్తారు. ఈ నెట్టే కార్యక్రమం వద్దు, శ్రీవారి సేవకులు అని చెప్పి మీరు తీసుకొచ్చి పశువులు లాగినట్లు లాగటం కరెక్ట్ కాదు అని చెప్పి వచ్చాయి ఆయనకి. ఈఓతో అపాయింట్మెంట్ తీసుకొని 3 సార్లు చెప్పి 3 పేజీలు రాసుకున్నాడు. ఏం చేయగలుగుతావు నరసింహరావు గారు? ఒక మాజీ పాలకుడు నేనేమి మీడియా వాళ్ళని తీసుకెళ్ళా, మీడియాలో ప్రచారానికి ఇవ్వాలా, నా అంతకు నేనే వెళ్ళాను చెప్పేసి వచ్చాను. మళ్ళీ అవసరమైతే నన్ను పిలవండి, నేను వస్తాను. అంతో ఇంత అవగాహన ఉంది, అవగాహన మీతో షేర్ చేసుకుంటాను. ఇవన్నీ ఉన్నాయండి లోపాలు, ఇవన్నీ ఇలా తీసుకురావాలి. నేనున్నప్పుడు హ్యూమన్ ఎయిర్ లో అంత కష్టపడి మీకు తెలుసు ఆ విషయం. 20 కోట్లు నాదాన్ని 240 కోట్లు తీసుకొచ్చాను. 240 కోట్లు తీసుకొచ్చాను. అయ్యా అది మంచి హుండీలో ఎంత డబ్బు వస్తుంది అంత వచ్చే అవకాశం ఉన్న ఇక్కడ స్వామికి ఆదాయం ఒకటి హుండీ ద్వారా వచ్చే ఆదాయం తప్ప వేరే ఆదాయం లేదు. ఇక్కడ రెండో మనకుంది బ్లాక్ గోల్డ్. దీన్ని మనం కంట్రోల్ చేస్తే, దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తే ఇంత ఆదాయం మనకు వచ్చే అవకాశం ఉంది. నేను నిరూపించి వచ్చాను. ఇవాళ ఏమైంది, మళ్ళీ 100 కోట్లకో 120 కోట్లకు పడిపోయింది. ఇవన్నీ కూడా నేను చెప్పొచ్చాను. ఎందుకంటే ఆ కొండకు ఆ ప్రాశస్త్యత ఎట్లా పెరగాలి, ఆ విలువ ఎట్లా ఉండాలి, భక్తుల విశ్వాసాలకు ఏమాత్రం చిన్న మచ్చ రాకూడదు. ఆ విశ్వాసం చెన్నగిలిందంటే ఆ గుడికి మంచిది కాదు, గుడి మనం ఆ ఆ క్షేత్రానికి మంచిది కాదని చెప్పి మొదట నుంచి మీ నాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి చివరిగా కంక్లూడ్ చేద్దాం. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ఏమైనా ఒక అప్పీల్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి అంటే ఏం చెప్తారు రమణ గారు? నేను ఇది చెప్తున్నాం మీ ద్వారా ఇవాళ నేను చెప్పడం కూడా, ఎందుకంటే నేను ఆ పార్టీలో ఉన్నా కూడా కొంతమంది అడిగారు, పార్టీలో ఉన్నానంటే నేను వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడాను, రాజకీయాల గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు. గతంలో జరిగిన పొరపాట్లను మనమే చెప్తున్నప్పుడు మళ్ళీ మనం ఆ పొరపాట్లు మనం చేస్తే మనం ఈ పార్టీలో ఉన్న తర్వాత ఆ పార్టీని విమర్శిస్తే అర్థం ఏముంది? ఇప్పుడు వాళ్ళు ఈ పొద్దు అడ్వాంటేజ్ తీసుకొని మాట్లాడుతున్నారు. నేనే ఎన్నో సందర్భాల్లో ఎన్నో డజన్ల సందర్భాల్లో మీకు తెలిసే డిబేటర్ల గురించి మాట్లాడాను, విమర్శించాను. ఇప్పుడు అదే జరుగుతానంటే మరి ఆవేదన బాధ కలగదా? సాక్షాత్తు నిన్న బాడీలు తీసుకుని అంబులెన్స్ వాళ్ళు ఇంటికి వెళ్తుంటే వాళ్ళు ప్రసాదం తీసుకొస్తారు, మా వాళ్ళు కొండకెళ్లారు, వైకుంఠగిరి ప్రసాదం వస్తుందని చెప్పినప్పుడు ఎంత ఆవేదన కలుగుతుంది? కరెక్ట్. దీన్ని మీ ద్వారా, మీడియా ద్వారా నేను చంద్రబాబు నాయుడు కోరుకోవటం ఏంటంటే, నేను 2 చేతులు జోడించి కోరుకుంటున్నాను. మీరేదో పాలక మండలి వేశారు, పాలక మండలి ఎవరు ఆధిపత్య పోరు, వీటి గురించి కాదు, ప్రక్షాళన ఇప్పుడన్నా చేయండి. మీరు చెప్పారు మొదటి రోజు కొండపైకి వచ్చిన తర్వాత ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెడతాను అన్నాడు. మరి ఆ ప్రక్షాళన జరగలేదు సార్, ప్రక్షాళన జరగట్లేదు. ఇక్కడ అధికారుల ఆధిపత్య పోరు అట్లే ఉంది, అధికారుల ఎగో అట్లే ఉంది. పాలక మండలి సభ్యులు వేశారు, పాలక మండలి సభ్యులు వచ్చిన తర్వాత ఆ చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి దేవుని సేవ చేయాలని లేదు, వాళ్ళకి టికెట్లు ఉన్నాయి. మీరు దీనికి ఉదాహరణ జరిగిన సంఘటనే. మీ ముందరే మీ వాళ్ళు కొట్టుకునే పరిస్థితికి వస్తే ఈ పాలక మండలి ఎట్లా ఉందో చూడమని చెప్పి నా విన్నపము, నా మనవి, నా ఆవేదన మీలాంటి వాళ్ళతో ముఖ్యమంత్రికి చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్ సార్ చేరాలని కోరుకుందాం. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు సరే మిగతా రాజకీయాలు అవి ఏంటి పక్కన పెడితే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో, శ్రీవారి విషయంలో రాజకీయాలు చేస్తారని నేనైతే పర్సనల్గా అనుకోవట్లేదు. సో ఆయన ప్రక్షాళన కోసమే చేసిన నియామకాలు ఆ ప్రక్షాళన పరంగా కాకుండా వీళ్ళ ఈగోల కారణంగా భక్తులకు మానసిక క్షోభకు గురి చేసే, భక్తులను ఇబ్బంది పెట్టారని అనిపిస్తోంది. సో బహుశా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చూద్దాం. నిజమైన ప్రక్షాళన భక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో, భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించే పాయింట్ ఆఫ్ వ్యూలో జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ రమణ గారు, మాకు సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. ఇది రమణ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి.